హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఈ కిందుట్లో వచ్చేసరికి ఏంటంటే రేపటి నుంచి అంటే January 2, 2025 నుంచి JNTUK 1112 బీటెక్ ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నాయి. అంటే రేపు 11 ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. R23 రెగ్యులేషన్ అయినా, R20 అయినా, R19 అయినా, R16 అయినా కానివ్వండి. అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేయటం అయితే జరిగింది. ఖచ్చితంగా ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి, ఎందుకంటే మొత్తం మారిపోయింది ఇప్పుడు. అది కూడా మళ్ళీ షేర్ చేయండి కొంచెం మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. సో మీరు JNTUK ఎగ్జామ్స్, అది అటానమస్ అయినా అఫిలియేటెడ్ అయినా, మొన్నటి వరకు ఎలా రాశారని పక్కన పెట్టినట్టయితే ఈ మధ్య కాలంలో పేపర్ వాల్యుయేషన్ మొత్తం మారిపోయింది. మీరు ఎక్కడైనా చూడండి, దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఎవరు ఇవ్వట్లేదు మీకు. సో మొన్నటి వరకు మీరు అరకొరగా రాశారు, ఏదో రాశారు, అయిపోయింది. కానీ రేపటి నుంచి ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే రాసేది ఏదైనా కూడా క్లారిటీగా, పర్ఫెక్ట్గా, ఒక క్వశ్చన్ రాస్తారా, 2 క్వశ్చన్లు రాస్తారా, ఆన్సర్స్ 3 క్వశ్చన్స్కి రాస్తారా అని పక్కన పెడితే రాసే ప్రతి దాంట్లో కూడా క్లారిటీ అనేది చూపించండి కంపల్సరిగా. మీకు రాలేదు అంటే మాత్రం స్టార్టింగ్ క్వశ్చన్కే సుత్తి కొట్టొద్దు, ఎందుకంటే అటెంప్ట్కి మార్కులు ఇవ్వటం లేదు. ఓకేనా? ఆ తర్వాత నేను బాగా రాశాను, నన్ను ఫెయిల్ చేశారు అని పిసికేసుకుంటే చేసేదేం లేదేక. ఎందుకంటే మొత్తం మారిపోయిందండి. ఇక్కడ మీకు కొన్ని పాయింట్లు చెప్పాలి. R23 వాళ్ళు కానివ్వండి, పాత రెగ్యులేషన్ వాళ్ళు కూడా. ఇక R16లో మీకు ఇదే లాస్ట్ నాకు తెలిసి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఈ ఛాన్సులు ఉండవు కాలేజీలో రాసేది, ఆ తర్వాత ఇబ్బందులు పడాలి. అయితే ఇక్కడ ఏంటంటే R23 అని ఎవరైనా కానివ్వండి, R23 వాళ్ళ షార్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి R23 వాళ్ళది అయితే అందరూ చెప్తాను, అయితే పర్ఫెక్ట్గా ఆన్సర్ ఉండాలండి. 2 మార్క్స్ క్వశ్చన్. ఏదో ఎట్లా పడితే అట్లా రాస్తే మాత్రం మార్కు లేరు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందనుకోండి, అది ఆన్సర్ పర్ఫెక్ట్గా రావాలి విత్ సొల్యూషన్. అప్పుడే మీకు మార్కులు 2కు 2 మార్కులు పడతాయి, లేకపోతే 0. అక్కడ రావాల్సిన మార్క్ అసలు మీరు షార్ట్ ఆన్సర్స్లోనే పాస్ అయిపోవచ్చు పర్ఫెక్ట్గా రాసుకుంటే. అదొకటే షార్ట్ ఆన్సర్స్ పరంగా అయితే అదండి. వస్తేనే పర్ఫెక్ట్గా రాయండి. ఏదో సరే వద్దు, నాకు ఎగ్జామ్ పేపర్ కష్టంగా ఉంది అనిపిస్తే తప్ప అప్పుడు సుత్తి కొట్టండి అంతే. ఏంటంటే అటెంప్ట్ మార్కులు ఇట్లా అదొకటి. ఇక SI క్వశ్చన్స్ వీటి పరంగా చూస్తే జనరల్గా వచ్చేసరికి మీకు ఫస్ట్ ఇయర్లో 3 రకాలు కానీ 4 రకాలు కానీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది థియరీ, రెండోది వచ్చేసరికి మ్యాథమెటిక్స్, మూడోది వచ్చేసరికి ప్రోగ్రామింగ్, నాలుగోది వచ్చేసరికి డయాగ్రమెటిక్. సో ముందు డయాగ్రమెటిక్ చెప్తా. డ్రాయింగ్ ఎగ్జాంపుల్ ఉంది. డ్రాయింగ్ వచ్చేసరికి ఏంటంటే మీరు డైమెన్షన్స్ అన్ని క్లారిటీగా, మీరు బొమ్మ కరెక్ట్ గీసినప్పుడు కూడా లెంగ్త్లో చిన్న తేడా వచ్చినా కూడా మార్కులు వేయటం లేదు. అది గమనించాలి మీరు. నేను కరెక్ట్గా గీశాను అనుకుంటే కుదరదు. ఓకేనా? అన్ని లెంగ్త్లన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. కొంతమంది ప్రొట్రాక్టర్లతో వాళ్ళది ఎట్లా పట్టలేదు స్కేల్తో గీసేస్తారు. డ్రాఫ్టర్ విత్ డైమెన్షన్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ డ్రాయింగ్. సో అదొకటి. నెక్స్ట్ థియరీ సబ్జెక్ట్ పరంగా వస్తే కొంతమంది ఏం చేస్తున్నారంటే సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి అక్కడో మొక్క ఏదో కలిపేసేసి మిగతా అంతా ఫస్ట్ లైన్ చివరి లైన్ కరెక్ట్ రాసి సోది కొట్టి పేపర్లు నింపేస్తున్నారు. అది పాతకాలం టెక్నిక్. ఇప్పుడు ఎవరో ఇదవట్ల. ఈ కీ పేపర్లు వచ్చాక కూడా మధ్యలో చెల్లుబాటు అయింది, కానీ ఇప్పుడు అందరికి చూడటంతోనే తెలిసిపోతుంది అది. సో ఆ పద్ధతి మార్చండి. సో సైడ్ హెడ్డింగ్కి కరెక్ట్గా రాయటం కాదు, ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ కరెక్ట్గా రాయటం కాదు, మధ్యలో కూడా కొంచెం టెక్నికల్ వర్డ్స్ మ్యాచ్ అయ్యేటట్టు రాయండి. ముఖ్యంగా కష్టమైన సబ్జెక్ట్స్కి స్టూడెంట్స్ చేసే తప్పులు ఏంటంటే, ప్లీజ్ పాస్ మీ, నా ఇంటర్నల్ మార్క్స్ ఇవి, నా పేరు ఇది, నా హాల్ టికెట్ నెంబర్ ఇది, నా ఫోన్ నెంబర్ ఇది, మీరు నా ఫోన్ చేస్తే చేస్తా, ఇవన్నీ మాల్ ప్రాక్టీస్ కేస్ కింద కన్సిడర్ చేసినా చేయకపోయినా
ఆ బుక్లెట్ ఫెయిల్ చేసి పడేస్తున్నారు. ఎందుకంటే మాల్ ప్రాక్టీస్ కేసు పెడితే అదే మాల్ ప్రాక్టీస్ కింద పెడితే మళ్ళీ మీకు ఈ ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళు తగ్గించి పడేస్తారు మార్కులు. ఆ రాసిన దానికి మార్కులు వేయరు. ఇది లేటెస్ట్ జరిగేది, అదొకటి. ఓకేనా? సో థియరీ పరంగా అలా రాస్తారు కదా. ఇక మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఏంటంటే డేటా రాసినందుకు 8 మార్కులు నింపేసి వచ్చినంత మాత్రం 8 స్టెప్స్కి అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే వేస్తున్నారు. రిజల్ట్తో సహా కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? సో ఇనిషియలైజేషన్ మార్క్స్ డేటా డేటా వేసింది దానికి ఫార్ములాసు స్టెప్స్ ఫైనల్గా రిజల్ట్ తప్పై మిగతా అంతా కరెక్ట్ అయితే 2 మార్కులే పోతున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇవాళ రోజున వచ్చేసరికి రిజల్ట్తో పాటు అన్నీ చూస్తున్నారు. ఇక రిజల్ట్కి 2 మార్కులే తీస్తారని గ్యారంటీ లేదు ఇవాళ రోజున. సో అది కూడా కరెక్ట్గా చేసుకోండి, పాస్ అయిపోతారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీరు అనుకున్నట్టయితే పేపర్ వాల్యుయేషన్ జరగట్లేదు, చాలా టఫ్గా జరుగుతున్నాయి. మీరు ఎక్కడైనా అనుకోండి, నేను చెప్పింది తప్పైతే అప్పుడు అడగండి. M1 కానీ M2 కానీ ఏదైనా కానివ్వండి. ఇక వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూసుకుందాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూసుకుంటే డేటా ఇనిషియలైజ్ చేసేస్తున్నారు, లాజికల్ తప్పు రాస్తున్నారు, ఫైనల్ అవుట్పుట్ ఏదో వేసేసి ఇస్తున్నారు. ఫిబొనాచి సిరీస్కి ప్రోగ్రామ్ రాయమన్నారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, లేదా ప్రైమ్ నెంబర్స్కి ప్రోగ్రామ్ రాయమన్నారు అనుకోండి. ఫైనల్ ప్రైమ్ నెంబర్స్ అనేది అందరికీ తెలుస్తాయి, కొంతమందికి అవి కూడా తెలియదు అనుకోండి, అది వేరే విషయం. సో ఫైనల్ ప్రైమ్ నెంబర్స్ అవుట్పుట్ అని రాసేస్తే క్వశ్చన్లో ఇచ్చిందే వాళ్ళు ప్రైమ్ నెంబర్స్ రాయమని, ప్రోగ్రామ్ రాయమని. అసలు కావాల్సింది ప్రోగ్రామ్ రాయకుండా, లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా, స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామింగ్ రాయకుండా అల్గారిథమ్స్ ప్రకారం మీరు ఆన్సర్ అవుట్పుట్ వేసి ఎగ్జిక్యూషన్ రిజల్ట్ రాసినంత మాత్రం ల్యాబ్లో పడినట్టు పడదు. ఇది మారిపోయింది. సో ఇంకోటి ఏంటంటే మీరు ఎన్ని పర్ఫెక్ట్గా రాసినా కూడా పాస్ మార్కులు మాత్రం రాయొద్దు. కరెక్ట్గా నాకు వచ్చు, పేపర్ ఈజీగా ఉందని చెప్పేసి బద్ధకం పెరిగిపోయి పేపర్ ఈజీగా వస్తే పాస్ మార్కుల వరకు, ఇప్పుడు 24 మార్క్స్ 21 మార్క్స్ పాస్ మార్కులు ఫర్ ఎగ్జాంపుల్, అంతవరకు క్వశ్చన్స్ వరకు రాసిస్తున్నారు. అక్కడ పడేటానికి ఫుల్ మార్కులు పడాలి దానికి అక్కడ, కానీ వేయట్లేదు. ఎందుకంటే అంత తక్కువ రాసేస్తారు కాబట్టి వీడేం రాసి ఉంటారు అని చెప్పేసి ఉద్దేశంలో మరీ అంత చదివే టైం ఉండదు ఎవరికి కూడా. సో మీరు పాస్ కావాలంటే 50 మార్కులు రాసుకోండి. పేపర్ ఈజీగా వచ్చింది అనుకోండి, ఇంకెక్కువ మార్కులు రాసుకోండి. అంతేగాని బద్ధకంగా అంతవరకు రాసి ఇచ్చి బయటకు వచ్చేసారంటే మాత్రం మళ్ళీ ఈసారి ఈజీగా వస్తుందని నమ్మకం అయితే లేదు. నేను గమనించింది అది స్టూడెంట్స్లో. ఓకేనా? సో రేపు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. క్వశ్చన్ పేపర్ మొత్తం చూసుకోండి, బాగా వచ్చిన క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. వచ్చింది ఏదైనా ముందు రాసేసి పర్ఫెక్ట్ రాసుకోండి. ప్రాబ్లంతో ఎప్పుడు స్టార్ట్ చేయదు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తప్ప. ప్రాబ్లం ఏంటంటే ఆ టెన్స్ మైండ్లో స్టార్టింగ్లో మీరు క్యాల్కులేషన్ తప్పు చేసినా, ఏది తప్పు చేసినా కూడా పోతుంది అక్కడ. ఓకేనా? సో అదొకటి గమనించాలి మీరు. సో ఇక్కడ మీరు ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే 1112 వాళ్ళకి వెళ్ళే వాళ్ళకు R23 వాళ్ళు అనుకోండి, షార్ట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా రాయండి, అక్కడే మీరు పాస్ అయిపోతారా. ఫస్ట్ పాస్ మార్కులు చూసుకోండి. అంటే పాస్ మార్కులు కంటే కరెక్ట్ పాస్ మార్కులు రాయమని కాదు, పాస్ మార్కులు వచ్చేలా మీకు ఇప్పుడు 8 మార్కులు క్వశ్చన్ ఉందనుకోండి, దానికి మీరు రాసిన పర్ఫెక్ట్ ఆన్సర్కి 5 మార్కులే వేసుకోండి మీకు. ఇక అక్కడ వాళ్ళు దిద్దేవాళ్ళది వాళ్ళ మెంటాలిటీ వేరు, వాళ్ళు ఎంత వేస్తారని దైవ నిర్ణయం. అది నువ్వు రాసిన దాన్ని బట్టి వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ అలా 5 మార్క్స్ ఇలా వేసుకున్న దాంట్లో మీకు పాస్ మార్కులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆ తర్వాత స్కోరింగ్ కోసం చూసుకోండి. ముందు పాస్ అవ్వడం ఇంపార్టెంట్. ఓకేనా? సో అదొకటి. మాల్ ప్రాక్టీసెస్ ఇలాంటి పేర్లు రాయడం ఇలాంటివి రాయొద్దు. పేజ్ నెంబర్స్, లాస్ట్ పేజ్ నెంబర్ ఏమంటే కంపల్సరీగా వేయండి, సెట్ నెంబర్ వేయండి, బబ్లింగ్ చేయండి, అవి మర్చిపోద్దు. మీ సిగ్నేచర్ కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? సో ఇవన్నీ మీరు ఖచ్చితంగా గమనించండి. ఫస్ట్ ఇయర్ కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో వచ్చేసరికి ఇంకా పెరిగినాయండి. కంపల్సరీగా పాస్ కావాలి. ఎందుకంటే మొన్న స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ నడిచినాయి. సో అందరినీ తోసేస్తారు, ముంచుకొని ఏం చేస్తారు అనుకున్నారు అందరూ కూడా. కానీ రాసిన వాళ్ళు పాస్ అయ్యారు. కాకపోతే కొంతమంది బాగా రాసినా కూడా ఫెయిల్ అయ్యామని చెప్తున్నారు. మరి వీళ్ళు ఏం రాశారో వాళ్ళు దాన్ని నాకైతే తెలియదు. కానీ దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే స్ట్రిక్ట్గా పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కన్సిడర్ చేస్తున్నారు. సో దాని ప్రకారమే మీరు ఇలా జాగ్రత్తగా రాయండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు పాయింట్స్ వైజ్గా ఎగ్జామ్ రాయొచ్చా అని చెప్పేసి.
పాయింట్స్ వైజ్ రాస్తే మీకే ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఏదైనా పాయింట్ తప్పు రాశారు అనుకోండి, ఒకటి సో అక్కడ ఈజీ కనిపించేస్తుంది అనమాట. రాసుకోండి, నో ప్రాబ్లం. ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ యూ హ్యావ్ రిటర్న్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఓకేనా? ఇదండి. ఎనీవే ఐ విష్ ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా రాసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.